మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినం అంతా కూడా ఆయన రెక్కల నీడలో నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 20 అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను కాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి మనం ఎక్కడున్నప్పటికీ ఆయన మాత్రం ఆయన నివాస స్థలంలో, పరిశుద్ధ స్థలంలో, పరలోక స్థలంలో, ఆ పరలోక ఇంటిలో దగ్గర మరి ఆయన నుండి మనల్ని ఆదుకుంటాను, సహాయం చేస్తాను, సేరదీస్తాను, పోషిస్తాను, నడిపిస్తాను, ఇలాగ ఆదరణకరమైన మాటలు ఎన్నో మనకి తెలియజేస్తున్నాడండి. మరి ఇంకా చూస్తే మరి సియోన్లో నుండి నేను ఆదుకుంటానని అంటున్నాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి దేవుడు నిన్ను ఆదుకుంటాను, సేరదీస్తాను అని నిలబెడతాను, మరి నేను రక్షిస్తాను, కాపాడుతాను, ఇలాంటి ఆదరణకరమైన మాటలు దేవుడు ఈ వాగ్దానంలో మనకి చూపిస్తున్నాడండి. మరి మొదటి జామున వాగ్దానం ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అనమాట అండి. మరి ఆ వాగ్దానం చదువుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెనాశీర్వాదాలు దేవుడు మనకు ఎంతగానో అనుగ్రహిస్తాడనమాట అండి. ఎప్పుడు కూడా వాగ్దానాల్లో మర్చిపోకూడదండి. చదివిన తర్వాత దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెనాశీర్వాదాలు మరి నీకే కదండి, నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డలకు, బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అందేలా చేస్తాడు, మరి ఆదుకుంటాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి వారు దీవించబడతారు, చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదించబడతారు. మరి చిన్న వాగ్దానం దినమంతా కూడా ధ్యానించుకుంటూ మైండ్లో పెట్టుకుని మరి ధ్యానించుకుంటూ ఉంటే నువ్వు చేసే ఏ పనైనా సరే, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏ పనైనా సరే మరి అందులో నీకు తోడుగా ఉంటాడనమాట అండి. నీడగా ఉంటాడని, నీ కాపుదలు ఇచ్చి నడిపిస్తాడనమాట, క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తాడనమాట అండి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ప్రతి క్షణం ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.